అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత కవితకి సపోర్ట్గా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి. వాళ్ళిద్దరూ చాలా కాలంగా భిన్న ధృవాలుగా ఉంటున్నారు. కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తను ఒక సపరేట్ రాజకీయ ప్లాట్ఫామ్ మీద పోతూ ఉన్నారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. కవిత వర్సెస్ కేటీఆర్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత నిర్దోషిగా బయటపడటం పట్ల తన సపోర్ట్ని కేటీఆర్ తెలియజేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను అడ్డుపెట్టుకొని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ని బీజేపీ కూలదోసిందని, అలాగే తమ పార్టీని కూడా ఇబ్బంది పెట్టిందని, తమ కుటుంబంలో కవిత మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని, ఆ కేసు వల్ల మా పార్టీకి చాలా ఇబ్బంది అయిందని కేటీఆర్ వాపోయాడు. ఇక్కడ ఒక నిజం ఏంటంటే, ఈ కేసు వల్ల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీజేపీతో రాజీ పడింది. సరే, సీఎం రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ని నేనేం నిర్ధారించట్లేదు, కానీ సీఎం రమేష్ స్టేట్మెంట్ ఒకసారి పక్కన పెట్టేద్దాం. అసలు దాన్ని కేటీఆర్ ఖండించాడు. సరే, సీఎం రమేష్ స్టేట్మెంటు కేటీఆర్ కన్నా ఈ రెండూ పక్కన పెట్టేసి రియాలిటీగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళ అధికారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఇది ఎలా సాధ్యం? ఎందుకు రాలేదు? బీజేపీ పార్టీకి 8 పార్లమెంటు స్థానాలు రావటం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ, అపోజిషన్ పార్టీ, ఎందుకు ఒక్క పార్లమెంటు స్థానం కూడా రాలేదు? గత పార్లమెంట్ ఎన్నికల్లో కారు సారు 16 అంటూ ఏకంగా 16 స్థానాల మీద గురిపెట్టిన పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఒక్క స్థానం కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్ని గాలికి వదిలేశారు. కారణం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. కవిత మీద కేసు పెట్టడం, వీళ్ళు కవిత మీద కాదు, తర్వాత కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కూడా, అంటే కేసీఆర్ మీద కూడా ఏకంగా ఈ కాళేశ్వరం స్కామ్ అని వీటిని బయట తీసే అవకాశం ఉంది. సో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో సహాయం చేస్తే, ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఎక్కువ అవసరం కదా, సో పార్లమెంట్ ఎన్నికల్లో కొంత సహాయం చేస్తే కేసుల నుంచి కొంత మనం తప్పించుకోవచ్చు అనే కారణం చెప్తా బీజేపీతో లాలూచి పడి పార్లమెంట్ ఎన్నికల్లో కోఆపరేట్ చేసిన మాట వాస్తవం. కావాలంటే మీరు చూడండి, మెదకు బీఆర్ఎస్ కంచుకోట, బీజేపీకి ఉంది కానీ మరీ ఎక్కువ బలం కాదు. అక్కడ బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది. మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా చూడండి, బీఆర్ఎస్ ఎక్కువ మున్సిపాలిటీలు గెలిచిన జిల్లా మెదక్ జిల్లా. అక్కడ నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సిద్దిపేట ఎమ్మెల్యేగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలో. అక్కడ బీజేపీ గెలిచింది. ఈవెన్ సిద్దిపేట గజ్వేల్లో కూడా బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయి. అంటే ఎలా సాధ్యమైంది? హరీష్ రావు కంచుకోట లాంటి చోట ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే కోఆపరేట్ చేస్తే సాధ్యమైంది. ఇవాళ తెలంగాణలో బీజేపీ 8 పార్లమెంటు స్థానాలు గెలవటం వెనకాల బీఆర్ఎస్ కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంటు స్థానం గెలవకపోవటానికి ఉన్న కారణం అదే. కానీ చాలా కాలం తర్వాత కవితకి సపోర్ట్గా కేటీఆర్ యథాలాపంగా మాట్లాడినా, ఎలా మాట్లాడినా సరే కవిత సపోర్ట్గానే మాట్లాడారని అర్థం చేసుకోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు పార్టీ కొంత మద్దతుగా నిలబడింది. అనుకున్నంత కాదు అనేది కవిత ఆవేదన. అంటే కేసీఆర్ ఒక్కసారి కూడా పెద్దగా మాట్లాడకపోవటం, జైలుకి వచ్చి చూడకపోవటం, కవిత అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలిపివ్వకపోవటం, ఇలాంటి కవితని కొంత ఆవేదన గురి చేసినప్పటికీ కూడా కేటీఆర్, హరీష్ రావు అయితే పదే పదే ఢిల్లీ వెళ్ళి కవితకు సంబంధించినటువంటి కేసులో లాయర్లని పెట్టుకొని కోర్టులో వాదింపజేయటం, తర్వాత తీహార్ జైలుకి వెళ్ళి కవితను పదే పదే కలవటం, ఇవన్నీ చేశారు. ఇంతవరకు చేశారు. ఈవెన్ ఢిల్లీ లాబింగ్ కూడా చేశారు అనేది వినికిడి. సో ఏదేమైనా చాలా కాలం తర్వాత కేటీఆర్ కవితకి సపోర్ట్గా మాట్లాడటం. థ్యాంక్ యూ.